వికారాబాద్ జిల్లా దోమ మండలం గుండాల్ తాండాలో ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ఘర్షణలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని అధికార పార్టీకి చెందిన నేతలు అధికారులను నిలదీయగా కొందరు బీఆర్ఎస్ నేతలు జోక్యం చేసుకుని అడ్డుపడి ఘర్షణ వాతావరణానికి తెరతీశారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య మాట పెరిగి పంచాయతీ వరకు దారితీసింది. పలువురు నేతల సమక్షంలో తాండాలో పంచాయతీని ఏర్పాటు చేసి సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ ఇరు వర్గాల నేతలు వినకుండా కర్రలతో ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. వారిని చికిత్స నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పలువురి పరిస్థితి తీవ్రంగా ఉండడంతో నగరంలోని ఆసుపత్రికి తరలించారు. మన శుక్రవారం రోజు ఇందిరామపురం సర్వేయానికి వచ్చింది. చేస్తే పంచాయతీ సెక్రటరీ కాంగ్రెస్ లీడర్ 10 మంది ఇంటింటికి తిరిగిండు. మాకు కొట్టేసేయండి, లేకపోతే ఇల్లు ఏమో అది ఏమో అని మా ఇంజక్షన్ ఎవరు ఏం పేరు 10 మంది. ఓకే.